నమస్తే. ప్రస్తుతం నాతో పాటు కాంగ్రెస్ స్పోక్ పర్సన్ సంజయ్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇటీవల ఈరోజు ఉదయం ప్రెస్ మీట్లో కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కావచ్చు, నిన్న కేటీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ప్రధానంగా వీటన్నిటికి సంబంధించి సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అక్క. నమస్తే తమ్ముడు. ఏం మరి ఈరోజు మీ ఫ్రెండ్, మీ స్నేహితురాలు, మీ దోస్తి పుట్టినరోజు మరి విష్ చేసిరా? మరి ఎందుకు వచ్చింది కవిత గారు పుట్టినరోజు? లిక్కర్ రాని అంటే బాగుంటుందేమో. ఇప్పుడు కవిత అంటే ఎవరు తెలియట్లేదు. లిక్కర్ రాని అంటే ప్రతి ఒక్కరు కేసీఆర్ బిడ్డనా అంటున్నారు. కానీ ఆమె సొంతంగా ఆమె ఇమేజ్ ఏం లేదు అక్కడ. కవిత అనేది కవిత అనే పదానికి అర్థం ఏంటంటే వాళ్ళ నాన్న చాలా సందర్భాలలో చెప్పాడు కవిత అంటే అర్థం. కానీ వాళ్ళ నాన్న చెప్పిన దానికి, ఈమె ఉన్నదానికి, ఈమె బిహేవియర్కి, ఈమె తెలంగాణలను ఎట్లా మోసం చేసింది, తెలంగాణ మహిళలను ఎట్లా ఆత్మగౌరవం దెబ్బతీసింది అనే విధంగా ఇవాళ తెలంగాణ ప్రజలందరికీ తెలిసింది. కాబట్టి ఆమె గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిగా ఉంటుంది. పుట్టినరోజు లిక్కర్ ఏముంది, ఒకటి లిక్కర్, అది లిక్కర్ బాటిల్ పంపిద్దాం, చీప్ లిక్కర్ ఉంది కదా, పంపిద్దాం. సాయంత్రం ఎట్లా దావత్ చేసుకుంటుంది కదా, పంపిద్దాం. లిక్కర్ దాని దాదాపు మీరు ఒక 5 సంవత్సరాలు ఉన్నారా ఆమెతో పాటు? అంటే ఒక 5-6 సంవత్సరాలు, 6 years. మరి ఆమె ఇప్పుడు మాట్లాడుతుంది కదా బీసీ ఉద్యమం, ఈ రకమైన ఏదో వ్యాఖ్యలు చేస్తూ ఉంది కదా, మీ ఉద్దేశం ఏంటి దీని మీద? మేము ఆ రోజే చెప్పిన తమ్ముడు, బీసీ ఉద్యమం అనేది వాళ్ళ నాన్న 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. అప్పుడు మాట్లాడని కవిత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు ఇవాళ పెద్ద ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళ నాన్న ఉన్న అమాయంలోనే 18%, 18% మాత్రమే బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన చరిత్ర మీ నాయనది. మీ నాయన ఇంటికాడ పోయి ధర్నా చేయి, ఫామ్ హౌస్ కాడ పోయి దీక్ష చేయి. కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 32% ఇచ్చింది. ఇప్పుడు మేము 40% ఇస్తామని చెప్తున్నాం బీసీలకు. నీకు నొప్పి ఏందని నేను అడుగుతున్నా. ఇప్పుడు మా బీసీ తమ్ముళ్లకు మేము చెయ్యాలి అనుకున్నాం. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా ఏ రాష్ట్రంలో అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందో ఆ రాష్ట్రంలో బీసీ కులగణన జరగాలి, బీసీలకు రిజర్వేషన్ కల్పించాలి అని చెప్పి ఒక నినాదంతో ముందుకెళ్ళారు. అది దేశవ్యాప్తంగా కూడా చేయాలనే ఆలోచనతో, ఒక మంచి ఆలోచనతో రాహుల్ గాంధీ గారు ఉన్నారు. వీళ్ళకు ఆల్రెడీ తెలంగాణ ప్రజలు వీళ్ళకి అధికారం ఇచ్చిర్రు. 10 సంవత్సరాలు వీళ్ళ పాలన ఏందో చూసిర్రు. గతంలో బీసీలకు జరిగిన అన్యాయం ఏందో చూసిండ్రు. వాళ్ళు బీసీలను ఒకసారి ఏదో మహారాష్ట్ర ఏడుకో తీసుకొని పోయిండు వాళ్ళ నాయకుడు. మళ్ళీ అది దానికి ఏమైందో కూడా ఎవరేం చెప్పలేదు. బీసీ సప్లాన్ కింద కూడా నాకు తెలిసి ఒక 80,000 కోట్ల ఏదో రిలీజ్ చేశారు. బీసీలకు ప్రాధాన్యత ఉంటుందని నాకు తెలిసి అందులో ఒక 20-22 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. మీరు బీసీ వాదం అని చెప్పేసి నేను బీసీల గురించి కొట్లాడతారు అంటే ప్రజలు నమ్మాలి, బీసీ నాయకులు నమ్మాలి. సరే, నువ్వు ఒక నినాదం తీసుకున్నప్పుడు ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాలి, బీసీలకు సంబంధించిన నాయకులను పిలుచుకోవాలి, మాట్లాడాలి. మన పొట్ట నింపుకోవాలి, మన కుటుంబం బాగుండాలని లిక్కర్ దందా చేసినావు. ఇప్పుడు నువ్వు చేసే రాజకీయ దుమారం లేపుతున్నావు జనాలందరికీ. మేము ఏదో చేస్తామంటే నువ్వు ఆల్రెడీ ఇచ్చిన తర్వాత మీ నాయన అమాయంలో ఉన్నప్పుడు 18% దానికి సమాధానం చెప్పి నువ్వు బీసీ ఉద్యమం స్టార్ట్ చేయి. అంతవరకు మనం ఆమెను మాట్లాడినా ఆమె గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బాగుంటుంది. నిన్న కేటీఆర్ గారు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్తా ఉన్నారు, అసలు రేవంత్ రెడ్డి స్థాయిగా కేసీఆర్ స్థాయి రేవంత్ రెడ్డిది కాదు, అందుకనే అసెంబ్లీకి రావట్లేదు ఆయన. సో ఆయన స్థాయి వాల్యూ ఉన్న వ్యక్తి అసెంబ్లీలో ఉంటే వస్తాడు అనేది ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీనికి ఏం చెప్తారు? వాస్తవం. మా రేవంత్ అన్న కేసీఆర్ స్థాయికి వనికిరాడు. మరి అంటే డౌన్ అంటారా ఆయన? అవునండి, వయసుకు గౌరవిస్తాం, అందుకే సంస్కారానికి నమస్కారంగా పెట్టిరు కదా. మీలాగా కాదు కదా. నిజంగా కూడా ఇవాళ కేసీఆర్ ఎన్ని అబద్ధాలు ఆడిండు, తెలంగాణ ప్రజలను ఎట్లా మోసం చేసిండు. మేము తరిమి కొట్టలేదండి బాబు ఫామ్ హౌస్కి, తెలంగాణ ప్రజలు తరిమి కొట్టిరు. రేవంత్ రెడ్డి గారు కాదు తరిమి కొట్టింది, తెలంగాణ ప్రజలు. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఉండాలి సీఎంగా, కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో వాడుకోవాలి అని చెప్పేసి తెలంగాణ ప్రజలు తీర్పిచ్చారు. మీరు తెలంగాణ ప్రజలపై జవాబుదారీగా ఉండాలి. మీరు వాళ్ళని అనండి, తెలంగాణ ప్రజలను పోయి అడగండి, మేము అన్నీ చేసినాం కదా, మేము ఇంత చేసినాం, మేము రైతులకు అంతా చేసినాం అన్నారు కదా, ఊర్లలో పోయి అడగండి. మేము ఇంత చేస్తే ఎందుకు మాకు ఓటేయలేదు, మమ్మల్ని ఎట్లా ఎందుకు అది చేశారని ప్రజలను అడగాల. రేవంత్ రెడ్డి గారిని అడిగితే ఏమొస్తుంది మీకు? రేవంత్ రెడ్డి గారిని తిట్టడమే మీ పని. రేవంత్ రెడ్డి గారిని చూసే
చూడాలన్నా కూడా చూడలేకపోతున్నారంటే అన్ని అబద్ధాలు, అంత తెలంగాణ ప్రజలు అంత మోసం చేసి దగా చేసినందుకు ఇప్పుడు ఒకరి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలి అంటే దమ్ము ధైర్యం కలేజా ఉండాలి. మీకు లేదు. ఎందుకు లేదు? మీరు దొంగ హామీలు ఇచ్చిర్రు, మీరు దళితులను సీఎం చేస్తామని మోసం చేసిర్రు. ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ పార్టీ కట్టింది. ఇవాళ 3 ఎకరాల భూమి ఇస్తాను, మైనార్టీలకు రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పినావు, దళితులకు ఇండ్లు కట్టిస్తాను, దళిత బంధువు అన్నావు, ఎన్నో చెప్పినావు. ఎన్ని మీరు రేషన్ కార్డులు ఇప్పిస్తాంటివి, రేషన్ కార్డులు ఇవ్వకపోతేవి, పెన్షన్లు పెంచుతాంటివి, పెన్షన్లను ఇవ్వకపోతేవి. నువ్వు ఏ హామీలు నెరవేర్చినావని చెప్పేసి 10 లక్షల కోట్లు అప్పు చేస్తే తెలంగాణ ప్రజలు ఇంకా నిన్ను తరిమి తరిమి కొట్టిరు. ఇకనన్నా నువ్వు కోలుకో, ఇకనన్నా నువ్వు నీ సంస్కారం, ఇకనన్నా మేము 3 సంవత్సరాల అధికారం వస్తామంటారు. 3 కాదు 30 సంవత్సరాలైనా అంటున్నారు 10 లక్షల కోట్లు అప్పు చేసిండు కేసీఆర్ అని. నేను ఇంకొక స్టేట్మెంట్ మాట్లాడడం జరిగింది ప్రెస్ మీట్లో. కేటీఆర్ గారు 4 లక్షల కోట్లు అప్పు చేస్తేనే కేసీఆర్ని ఈ కాంగ్రెస్ సన్నాసులు అందరూ కూడా విమర్శించారు. మరి ఏడాదిలో 1,00,000 కోట్లు ఎట్లా అప్పు చేసిర్రా మీరు అని నిన్న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో క్లారిటీగా చెప్పారు. మన దగ్గర ఇంత బడ్జెట్ ఉంది, మన రాష్ట్ర బడ్జెట్ ఇంత, మేము ఇంత చేస్తున్నాం, మనం అందరం కూడా సమన్వయంతో ముందుకు పోవాలి, మేము ఇచ్చిన హామీలని తప్పకుండా నెరవేరుస్తాం. ఒక చరిత్ర ఏంటంటే ఇప్పుడు ఒక సంవత్సరంన్నరలోనే 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం. టీచర్స్కు ప్రమోషన్స్ 10 సంవత్సరాలలో టీచర్ ప్రమోషన్స్ జరగలే, వాళ్ళకి డిఏలు పెంచలేదు, ట్రాన్స్ఫర్లు చేయించినాం. ఇన్ని చేసినాము. మీ ముఖానికి టీచర్ల విషయాలలో మీరు చేసిండ్రా? ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇలా 60,000 ఉద్యోగాలు అంటే మొత్తం చూస్తే మన దగ్గర 4 లక్షల ఉద్యోగాలు ఉంటే 60,000 ఉద్యోగాలు మనమే ఇచ్చినాం. ఇంత చరిత్ర ఉంది, ఇంత ఇచ్చుకుంటూ పోతున్నాము. మీరేదో మాట్లాడుతుంటే తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు. అంటే అప్పుడు మాట్లాడిన కాంగ్రెస్ సన్నాసులు ఇప్పుడు ఏమయ్యారు అని అప్పుడు మాట్లాడిన కొసరేసిన వంకాయ లాంటి వాళ్ళు, జగదీష్ రెడ్డి అంటే వాళ్ళు, ఇవాళ తలసాని శ్రీనివాసులే దొంగలు వీళ్ళందరూ కలిసి మాట్లాడుతున్నారు కదా. వీళ్ళు అందరూ మాట్లాడుతున్నారు, మంచివాడు ఎవడు మాట్లాడాడు. మరి మీరు చేసిన నువ్వు విద్యుత్ దాంట్లో నువ్వు కుంభకోణాలు చేసేవి. మరి ఇక నువ్వేదో అవేదో గొర్రెలు మేకల దాంట్లో ఆయనే చేసే ఎవరు తలసాని. మరి పెద్ద బడాబాయి ఇక ఫోన్ ట్యాపింగే చేస్తుంది. మీ దాంట్లో అవినీతి చేయనోడు ఎవడో అని చెప్పండి. ఫస్ట్ చేయలేదు, వీళ్ళు చేయలేదు అని మీరు చెప్పండి. మీ దాంట్లో ప్రతి ఒక్కరు కూడా ఇవాళ మీ దాంట్లో అవినీతి జరగలేదు, మేమేది చేయలేదు. ఒకప్పుడు ఎమ్మెల్యేకి పోటీ చేసినప్పుడు ఎంత ఆస్తుంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇప్పుడు ఎంత ఆస్తులు ఉన్నాయి, ఎంత సంపాదించుకోరు అనేది ఒక్కసారి చూడండి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 20 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేలు ఉన్నాడు, గట్లనే ఉన్నారు. అంటే చేతకాని ముఖ్యమంత్రి ఉండడం వల్ల రాష్ట్రంలో ఇప్పుడు రైతులు కూడా ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు, పంటలు తగలబెట్టే పరిస్థితి వచ్చింది. ఒక్కటి తమ్ముడు, ఇప్పుడు రైతులకు బోనసు 500 రూపాయలు మేము ఇస్తున్నాం, ఉచిత కరెంట్ ఇస్తున్నాం. మేము ఒకటి మా చరిత్ర, కాంగ్రెస్ పార్టీ చరిత్ర గురించి చెప్పాలంటే మేము చెప్పక్కర్లేదు, రైతులను అడితే రైతులే చెప్తారు. ఇవాళ కేసీఆర్ అమాయంలో 3,500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. తెలంగాణలో 3,500 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఈ సక్కనోడు పోయి పక్క రాష్ట్రంలో పోయి తెలంగాణ నుంచి లచ్చ పోయి వాళ్ళకు మన మహారాష్ట్ర పోయేసి అందరికీ రైతులకు చెక్కులు పంచిండు. నేను చెప్తున్నా కదా, గూట్ల రాయి తినడు అంటే ఏట్ల రాయి తీస్తామన్నట్టుగా పోయి కేసీఆర్ పోయి పంచొచ్చిండు. మన తెలంగాణ రాష్ట్రంలోనేమో 3,500 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే అది కాదు, మీకు మనుషుల్లాగా కనిపిస్తలేరు. మా గవర్నమెంట్ వచ్చినాక రైతులు ఆత్మహత్య చేసుకుర్రా, మీది మొత్తం రివీల్ చేసుకోండి. ఒక్కసారి మీరు యూట్యూబ్లల్లో మీడియా లింకుల దాంట్లోనే మీరు చూడండి. ఎప్పుడు చూసినా పురుగుల మందు పట్టుకొని ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీ అమాయంలో. ఇప్పుడు చేతకాని ముఖ్యమంత్రి వల్ల జరుగుతుంది అనేది కేటీఆర్ వ్యాఖ్యలు. కేటీఆర్ ఆయన చిన్నోడా పెద్దోడా అనేది కూడా నాకైతే ఏం అర్థం కావట్లేదు. చదువుకున్నోడా చదువుకొని మూర్ఖుడా అనేది కూడా నాకు అర్థం కావట్లేదు. చేతగాని ముఖ్యమంత్రి మీ అయ్యే చేతనే ఏం పీకిడు తెలంగాణ ప్రజలకు? ఏం పీకిడు? మరి పీకింటే తెలంగాణ ప్రజలు మన ఆయననే అసెంబ్లీలో కూర్చోబెట్టాడు కదా సీఎంగా. మీ నాయన ఏం పీకలేదనే కదరా. ఇవాళ మీకు తెలంగాణ ప్రజలను కూడా మీరు లెక్క చేస్తలేరు. ఎందుకంటే నువ్వు బాత్రూమ్ కడుకున్నటువంటి ఏమో వచ్చి నీకు 2 సార్లు మంత్రి పదవి ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలను ఇలా మీరు ఇలా రేవంత్ రెడ్డి గారిని అంటున్నారంటే తెలంగాణ ప్రజలను అంటున్నట్టే. రేవంత్ రెడ్డి గారు ఏదో వాళ్ళ నామినేటెడ్ పదవి కొనుక్కొచ్చుకొని అసెంబ్లీలో కూర్చోాలా. తెలంగాణ ప్రజలు ఎన్నుకుంటేనే సీఎం అయ్యిండు. మిమ్మల్ని బాత్రూమ్ కడుకుంటూ తీసుకొచ్చే అసెంబ్లీలో కూర్చోబెట్టిన చరిత్ర ఇలా తెలంగాణ ప్రజలది.
నీ చెల్లె ఎన్నో ఆడ డిల్లాసుల్లో ఎన్నో బిజినెస్ చేసుకుంటూ లేకపోతే ఏదో జాబ్ చేసుకుంటుంటే తీసుకొచ్చేసి ఇలా 3,000 కోట్లకు ఆధిపత్యం చేసింది తెలంగాణ రాష్ట్రం. వాళ్ళన మీరు విమర్శించేది? మీ బావ, మీ మేనబావ 6 ఫీట్ల అందగాడు, మరి ఆయన 2-3 వేల కోట్లు, మరి ఆయన ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఆయన శాఖ, మరి అందులో అవినీతి ఏందో మీ సకదానం చూసుకోరి. మీ అయ్యే పరిస్థితి ఏంది? మీరెన్ని కుంభకోణాలు చేసిరు, ఎంతమందిని? మీ పొద్దున్న లేస్తే మీ ఇంటి పేరే కేరాపే అబద్ధాలంటే మారిపోయారు ఎవరంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ తల్లి ఎవరైతే సెక్రటరియట్లో ఉన్న తెలంగాణ తల్లిని రాహుల్ గాంధీ తల్లి అని నేను కేటీఆర్ గారు చెప్పినాను. రాహుల్ గాంధీ తల్లిని, రాహుల్ గాంధీ తండ్రిని ఇద్దరిని కూడా భద్రంగా ప్యాక్ చేసి గాంధీ భవన్కి పంపిస్తాం. మీరు ఏడ కావాలితే ఆడ పెట్టుకొని 3 సంవత్సరాల తర్వాత వచ్చేది మేమే, వచ్చేది జరిగేది. ఒక్కటే తమ్ముడు, తెలంగాణ తల్లిని అవమానించినోడు నా దృష్టిలో వాడు మనిషేగాడు, తెలంగాణ దృష్టిలో వాడు మనిషేగాడు. ఏడ పెట్టుకుంటాడో వాడిని పెట్టుకోమను, వాడు ఏడ పెట్టుకోవాలనుకుంటాడో వానికి ఏడ ఇష్టం ఉంటే ఆడ పెట్టుకోమని చెప్పు. సిగ్గు శరం ఉండదు. సోనియా గాంధీ గారి తల్లి అమ్మ తెలంగాణ ఇస్తే మీ బతుకులు ఈరోజు కల్వకుంట్ల బతుకులు వచ్చి ఇవాళ 10 మందికి తెలిసింది. అమ్మని నువ్వు సోనియా గాంధీ గారిని, సరే తెలంగాణ తల్లితో సోనియా గాంధీని బోలడం చాలా సంతోషపడతాం మేము, అమ్మ కూడా. కానీ ఇవాళ సోనియా గాంధీ గారి గురించి అంత నీచంగా మాట్లాడేటోడివి సిగ్గు శరం లేనోడా బోర్ల బొక్కల పోయి కాళ్ళ మీద ఎందుకు పడ్డావురా అని అడుగుతున్నా. ఇది మీ టీవీ ఛానల్లో వెయ్యాలి, కింద కామెంట్లు పెట్టేటోని కూడా చెప్తున్నా, దానికి వీటి సమాధానం చెప్పాలి. కామెంట్లు పెట్టే నా కొడుకులకు కూడా చెప్తున్నా, నేను బ్యాడ్ కామెంట్లు పెట్టేటోని చెప్తున్నా. నువ్వు కరెక్ట్ అడ్రస్ పెట్టి కరెక్ట్ ఈమెయిల్ ఐడి పెట్టి అప్పుడు తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాలి. ఇవాళ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ ఎక్కడున్నా అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇవాళ సోనియా గాంధీ గారిని అనడం అనేది అత్యంత దారుణం. అని కౌశిక్ రెడ్డి ఒక పాయింట్ మాట్లాడుతూ ఉన్నారు, తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అని మాట్లాడుతూ ఉన్నారు. కానీ అసలు ఆ చావు నోట్లో చెయ్యి పెట్టి తల పెట్టి వచ్చినోడు కేసీఆర్, అట్లా సంపాదించుకున్నాడు తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ కాదు, తెచ్చుకున్నవాడు కేసీఆర్ అంటాడు. కేసీఆర్ తెచ్చిండా? కేసీఆర్ ఒకటి తమ్ముడు నేను అడుగుతున్నా, కేసీఆర్ ఒకటే తెచ్చిండా తెలంగాణ? కేసీఆర్ కొంపలు ఇవ్వడానికి తెచ్చిండా? కౌశిక్ రెడ్డి గారిని కొంపలు ఇవ్వడానికి తెచ్చిండా తెలంగాణ కోసం? చెప్పండి మీరు. లేదు. మరి లేనప్పుడు ఎట్లా పాసిబుల్ అవుతుందండి? వీడు నాకు అర్థం కాదు. కౌశిక్ రెడ్డిని మొన్న గంతంగానము జనాలంతా చీపురు కట్టలతో చెప్పులతోని సన్మానాలు చేసి కూడా సిగ్గులేదా? వీడు ఏమనుకుంటాడు అసలు? నెలకోసారి బడమీయలాగా నెలకోసారి వస్తాడేంది మీడియా ముందుకి? పబ్లిసిటీ షోకి అంతుందా వీడికి? నాకు అర్థం కాదు. కేసీఆర్ నోట్ల తలకాయ పెట్టి తెచ్చుకునేది నువ్వు కాంగ్రెస్లో. అదే అప్పుడు నువ్వు కాంగ్రెస్లోనే ఉన్నావు, కళ్ళు దొబ్బినాయి నీకు. అప్పుడు తెలంగాణ ఇచ్చింది ఎవరు? తెలంగాణ కేసీఆర్. తెలంగాణలో 1,200 మంది విద్యార్థులు చనిపోయిండ్రు. నీ కొంపలో ఎవడని చచ్చిండా లేకపోతే కౌశిక్ రెడ్డి కొంపలో ఎవడని చచ్చిండా? తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాలి మీరు. పిచ్చి కుక్కల సంఘానికి అధ్యక్షుడు ఎవడు? పిచ్చి కుక్కలు కాదు, ఈయన చిత్తకార్త కుక్కల సంఘానికి అధ్యక్షుడు పాడి కౌశిక్ రెడ్డి. రాసుకోపో. నేను చెప్తున్నాను కదా, ఒక ఎమ్మెల్యే అన్న గౌరవించాడు, ఒక సీఎంని గౌరవిస్తలేడంటే వాడు పిల్లనే గౌరవించాడు, తల్లినే గౌరవించాడు. వాళ్ళ తల్లే సిగ్గుపడుతుంది వీని ఎందుకన్నా నేనని. అదే తోటి మీ అన్నుండు ఉత్తమన్న, ఎంత ఉత్తముడు, ఎంత పరమాత్ముడు, ఎవరితోనన్నా ప్రజలతో ఇట్లా మాట్లాడించకుండా. ఇవాళ పిల్లలు లేకపోయినా కూడా హుజూర్ నగరు ఇవాళ కోదాడ ప్రజలే నా పిల్లల్లాగా భావించి ఆయన ఒక్కరినన్నా ఎప్పుడన్నా గలీజ్ మాట మాట్లాడడం కానీ ఎప్పుడన్నా విమర్శించడం చూసిండ్రా మీరు? ఏడికెళ్ళి పుట్టినవురా నువ్వు? చెడబుట్టినవు. ఇలా తెలంగాణ ప్రజలను అవమానిస్తున్నావు నువ్వు. నీకు చెప్తున్నాను కదా, నీకు ఏ రోజో 100% అవుతుంది. నీకు ముందు ముస్లింల పండుగ, నీకు తెలంగాణ మీ హుజూరాబాద్ ప్రజలు నీకు అవకాశం ఇచ్చిరు. మళ్ళీ నీ జీవితంలో నువ్వు ఎమ్మెల్యే కాలేవు. అలాగే ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని ఇంకొక మాట అంటే, ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఉసురు తగిలి నువ్వు కుక్క చావు చేస్తావు అనేది ఒక మాట ఇందాక మాట్లాడడం జరిగింది. మరి దీనికి ఏం సమాధానం? ఊర కుక్కలు, మాస్ కుక్కలు, చిత్తకార్త కుక్కలు మాట్లాడతాయి. మేమెందుకు సమాధానం చెప్పాలి? ఎవడెప్పుడు చేస్తాడో ఇప్పుడు తెలంగాణ వచ్చిన రోజు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఎవరు బోర్ల బక్కన పడ్డారో తెలంగాణ ప్రజలకు తెలుసు. అది దేవుడు అనేటోడు ఉన్నాడు కాబట్టి తెలంగాణ విద్యార్థుల ఉసురు దాకింది కాబట్టి పడ్డారు. మేము పడ్డామా అంటున్నా. గిట్లా చూపిస్తే గట్ల 4 ఏళ్ళు మననే చూపిస్తాయి. ఎందుకంటే మీరు అని నన్ను అనిపించుకోకూరి. నేను చెప్తున్నాను కదా, ఉన్నట్టు మాట్లాడము. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని కుక్క సాగు చేస్తారు అన్నారు అంటే అన్నోడే చేస్తాడేమో. నీకేమైనా గ్యారంటీ ఉందారా? నువ్వేమన్నా 100 ఏళ్ళు బతుకుతానేమన్నా బాండ్ పేపర్ రాసుకున్నావా? నీ బుక్కులో, మీ కవితమ్మ బుక్కులో ఏమైనా రాసి పెట్టుకుందా? రెడ్డి బుక్కులో ఎవడెవరికి గ్యారంటీ లేదు.
ఇప్పుడు ఈడ అయిపోతుంది, గాడి పోతే ఏం జరుగుతుందో తెలియదు. గ్యారంటీ లేదు, ఈ లైఫ్కి గ్యారంటీ లేనప్పుడు మనం బతికినన్ని రోజులు తలకాయ కిందికి కాలు మీదకి చేసినా అందరికి అవకాశాలు రావు ఎమ్మెల్యే పది. ఒక ఎమ్మెల్యే నువ్వు గెలిచినందుకు ఇలా మీ కాన్స్టిట్యున్సీ సంతోషపడాలి. నేను ఎన్నుకున్నందుకు ఆడవాళ్ళందరూ చచ్చిపోతావు, నేను చచ్చిపోతా అంటే ఆడవాళ్ళందరూ ఓట్లేసి గెలిపించి అమ్మలక్కలు సంతోషం చూడాలి. నీ భార్య నీ బిడ్డ సంతోషపడాలి. ఎదవా ఆ రోజు మనం చచ్చిపోతామని హుజూరాబాద్ ప్రజలను మనం బ్లాక్మెయిల్ చేసి గెలిచినాం కదా, సిగ్గులేదారా నీకు నాయన, సిగ్గులేదా మొగడా అని, సిగ్గులేదురా కొడక అని మీ అమ్మ మీ నాయన మీ వాళ్ళు సిగ్గుపడాలి. ఇవాళ రేవంత్ రెడ్డి గారి గురించి ఆయన ఓపెన్ ఏది ఉన్నా ఓపెన్గా ప్రజలకు చెప్తుండే, ఇది వచ్చింది, ఇది వంచినా, ఇది ఉంది, అవును ఇస్తా అని చెప్తున్నారు. ఆయన ఏమి వేసుకొని పోతలేరు, ఆయన ఖజానాలు ఏమి అది చేయట్లేదు. రేవంత్ రెడ్డి పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి గారిని చూస్తే కళ్ళలో కాకులు పడుచుకుంటారు. మరి ఇందాక మన జగదీష్ రెడ్డి గారు కూడా స్పీకర్ మీద వ్యాఖ్యలు చేశారు. ఇక జగదీష్ రెడ్డి గారికి ఆయన మతస్థిమితం కోల్పోయి ఎప్పుడో తెలంగాణ కేసీఆర్ ఎప్పుడు ఫామ్ హౌస్లో ఉన్నాడో అప్పుడే ఆయన మతస్థిమితం కోల్పోయిండు. వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. ఆయన స్పీకర్ ఏంది ఎవరైనా మాట్లాడతారు. మరి మేము బీసీ నాయకుడిని కూడా ప్రశ్నించినందుకు తీసేసిరని ఒక చర్చ కూడా నిన్న. ఏమండి ఒకటి చెప్పనా, వాళ్ళకి ఎన్ని వస్తాయని మాట్లాడుకోనియండి. వాళ్ళు మాట్లాడినంత మాత్రాన ప్రతిదానికి స్పందించడం అంటే వాస్తవంగా నిన్న కేటీఆర్ అనడమేది బీసీ నాయకుడు వాళ్ళ పార్టీ నాయకుడు అడిగినందుకు కూడా వాళ్ళని సస్పెండ్ చేసిన పరిస్థితి కనపడతా ఉంది. ఎవరిని మాట్లాడించేటట్టు కనపడట్లేదు. ఒక్కటండి, బీసీ నాయకులు లేదు, అసెంబ్లీలో అందరు సమానమే. అవును, ఎవ్వరిగో కులాలను అడ్డు పెట్టుకొని తెలంగాణ సెంటిమెంట్ పెట్టుకొని ఎవరు బాగుపడ్డారని తెలంగాణ ప్రజలకు తెలుసు. మేము కాంగ్రెస్ పార్టీ నిజంగా పార్టీ కావాలి, పార్టీ అధికారమే కావాలనుకుంటే ఫస్ట్ కేసీఆర్ని ఢిల్లీకి వచ్చినప్పుడు నువ్వు మీ బీఆర్ఎస్ పార్టీని అప్పటి టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయమని అడిగేటోళ్ళం. మేము అట్లా అడగల. కేసీఆర్ని చూసి ఇవ్వాల తెలంగాణ పిల్లలు విద్యార్థులు చనిపోతున్నా, మీరు చనిపోవద్దు అని సోనియమ్మ దృష్టికి వచ్చినప్పుడు అమ్మ తెలంగాణ ఇచ్చింది. మీరు శవాల మీద పేలాలు ఏరుకొని తిన్నారు. మీరు ఏమైపోతారో ఇక నేను చెప్పలేను ఆ నోటితో. ఇక